భారతదేశపు అతిపెద్ద పారిశ్రామిక వ్యాపార సంస్థల సముదాయం టాటా గ్రూప్ని 1938 నుంచి 1991 దాకా అంటే 50 సంవత్సరాలు పైగా అత్యంత సమర్థవంతంగా నడిపించి భారతదేశానికి అంతర్జాతీయ పారిశ్రామిక రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టిన అప్పటి ఆ సంస్థల చైర్మన్ జె.ఆర్.డి. టాటా గురించిన ప్రత్యేక కార్యక్రమం రెండవ భాగం ఈరోజు. క్రిందటి వారం మొదటి భాగంలో జె.ఆర్.డి. టాటా నాయకత్వంలో టాటా సంస్థలు విస్తరించిన రంగాల గురించి తెలుసుకున్నాం. సామాజిక బాధ్యతతో స్థాపించిన టాటా మెమోరియల్ ఆసుపత్రి, ఐఐఎస్సి లాంటి సంస్థల గురించి ప్రస్తావించుకున్నాం. ఈ సంస్థల నాయకుడిగానే కాక ఒక వ్యక్తిగా కూడా జె.ఆర్.డి. వ్యక్తిత్వంలోని విశిష్ట కోణాల గురించి మాట్లాడుకున్నాం. ఆ తరువాత ఆయన జీవనరేఖల్లో తన 21 సంవత్సరాల వయసులో ఫ్రెంచి సైన్యంలో సంవత్సరం పాటు సేవలు ముగించుకుని బొంబాయి రావడం దాకా తెలుసుకున్నాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు కొనసాగించబోయే ముందు మరొక్క సంగతి చెప్తానండి. యాదృచ్ఛికంగా గత వారం ఈ కార్యక్రమం మొదటి భాగం ప్రసారమైన రోజే టాటా గ్రూప్ని కొన్ని దశాబ్దాల పాటు ముందుకు తీసుకెళ్లిన మానవత్వం మూర్తీభవించిన మరొక నాయకుడు రతన్ టాటా కన్నుమూశారు. జె.ఆర్.డి. సుదీర్ఘమైన నాయకత్వం తరువాత ఆ సంస్థల సముదాయానికి నాయకత్వం వహించింది రతన్ టాటా. అంటే టాటా సంస్థల నాయకత్వ పరంపరలో జె.ఆర్.డి. 4వవాడైతే రతన్ టాటా 5వవాడు. మానవత్వపు విలువల్లో, ఎదిగిన కొద్దీ ఒదిగుండే వ్యక్తిత్వంలో, పరిశ్రమల సామాజిక బాధ్యతకు పెద్దపీట వేయడంలో జె.ఆర్.డి., రతన్ టాటా ఇద్దరి నాయకత్వపు దశాబ్దాలు కూడా పోటాపోటీగా కొనసాగాయి అని చెప్పుకోవచ్చండి. వేల కోట్ల పారిశ్రామిక సామ్రాజ్యపు అధిపతులుగానే కాకుండా అతి సామాన్య వ్యక్తులుగా కూడా జె.ఆర్.డి. టాటా, రతన్ టాటా ఇద్దరూ భారతదేశ ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. విచిత్రంగా జె.ఆర్.డి. టాటా, రతన్ టాటా వీళ్ళిద్దరూ ఈ పారిశ్రామిక సామ్రాజ్యపు మూలపురుషుడు జంషెడ్జీ టాటాకి రక్త సంబంధీకులు కాదు. ఇద్దరూ కూడా రెండు వేర్వేరు శాఖల్లో టాటా కుటుంబంలోకి పెంపుడు కొడుకులుగా వచ్చిన వారి సంతానం. జంషెడ్జీ టాటా మేనమామ పెంచుకున్న అబ్బాయికి మనవడు జె.ఆర్.డి. టాటా అయితే, జంషెడ్జీ టాటా చిన్న కోడలు పెంచుకున్న అబ్బాయి కొడుకు రతన్ టాటా. ఉన్నతమైన రతన్ టాటా వ్యక్తిత్వం గురించి, అతి సాధారణమైన ఆయన జీవన శైలి గురించి క్రిందటి వారం వార్తాపత్రికల్లో మీరంతా చదివే ఉంటారు. భవిష్యత్తులో రతన్ టాటా గురించిన ప్రత్యేక కార్యక్రమం కూడా ప్రసారం చేస్తాను. ప్రస్తుతం జె.ఆర్.డి. టాటా గురించిన రెండవ భాగపు విశేషాల్ని కొనసాగిద్దాం. జె.ఆర్.డి. టాటా ఫ్రెంచి సైన్యంలో కాంట్రాక్టు ముగించుకుని 1925 మధ్యలో బొంబాయికి తిరిగొచ్చేశాడు. మరొక 6 నెలలపాటు ఆ సైన్యంలో కొనసాగడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ల నాన్న రతన్జీ దాదాభాయ్ టాటా ఆర్.డి. మాట ప్రకారం వెనక్కొచ్చేశాడు. రాగానే వాళ్ల నాన్న జె.ఆర్.డి.ని టాటా గ్రూప్లో అప్రెంటిస్గా చేర్పించాడు. అంటే జీతభత్యాలేమీ ఉండవు. టాటా స్టీల్ కంపెనీకి డైరెక్టర్గా పనిచేస్తున్న జాన్ పీటర్సన్ అనే ఆయన దగ్గరకు జె.ఆర్.డి.ని తీసుకెళ్లి వాళ్ల నాన్న ఆర్.డి. చెప్పాడు, మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నాను. యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చెయ్యలేకపోయాడు. కార్మికుల జీవితాల గురించి, యాజమాన్య విధానాల గురించి అన్నీ మీరే చెప్పాలి అని. జాన్ పీటర్సన్ బొంబాయిలోని హెడ్డాఫీసులో ఉంటూ అవసరమైనప్పుడు జంషెడ్పూర్ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తుండేవాడు. అతడికి అప్పజెప్పిన దగ్గర్నుంచి 4-5 ఏళ్లు జె.ఆర్.డి. నేర్చుకున్నదంతా ఆ జాన్ పీటర్సన్ దగ్గరనే. ఆయన స్కాట్లాండ్ దేశస్థుడు, రిటైర్డ్ ఐసిఎస్ అధికారి. ఆయన్ని కూడా టాటా గ్రూప్లోకి తీసుకొచ్చింది జె.ఆర్.డి. వాళ్ల నాన్న ఆర్.డి.నే. అందుకనే ఆర్.డి. అప్పగించిన జె.ఆర్.డి. బాధ్యతను సొంత బాధ్యతగా భావించాడు జాన్ పీటర్సన్.
జేఆర్డీకి తన ఆఫీసులోనే తన పక్కనే ఒక కుర్చీ టేబులు వేయించాడు. తన దగ్గరకొచ్చే ప్రతి పేపర్ని ముందు జేఆర్డీని చదవమన్నాడు. మళ్ళా తను నిర్ణయం తీసుకున్నాక వెళ్లే సమాధానం కూడా జేఆర్డీ ద్వారానే బయటికెళ్లేది. ఈ విధమైనటువంటి పద్ధతి ద్వారా అంత పెద్ద సంస్థలో ఎలాంటి సమస్యలొస్తుంటాయి, వాటికి డైరెక్టర్ జనరల్గా జాన్ పీటర్సన్ ఎలాంటి పరిష్కారాలు సూచిస్తాడు, ఆ క్రమంలో ఆయన అనుసరించే యాజమాన్య విధానాలేమిటి, ఆయన వ్యూహాలేమిటి అనేవి ప్రత్యేకంగా చూసి నేర్చుకునే అవకాశం కలిగింది జేఆర్డీకి. అలా బొంబాయి ఆఫీసులో 4-5 నెలలున్నాక ఇంకా జంషెడ్పూర్ ఫ్యాక్టరీకి వెళ్లి క్షేత్రస్థాయిలో కార్మికుల జీవితం, వాళ్ల సమస్యలు అర్థం చేసుకో అని జేఆర్డీని జంషెడ్పూర్ పంపించాడు వాళ్ల నాన్న. 1926 మొదట్లో వేల మైళ్ల దూరాన ఉన్న జంషెడ్పూర్కి వెళ్లడానికి రైలు ఎక్కేటప్పుడు తండ్రి వచ్చి వీడ్కోలు చెప్పాడు. అదే చివరిచూపు అని, తండ్రిని మళ్లీ సజీవంగా చూసి అవకాశం ఉండదని జేఆర్డీకి అప్పుడు ఏమాత్రం తెలిసే అవకాశం లేదు. జంషెడ్పూర్లో చక్కటి బంగ్లాలో నివాసం, మరొక 2 జూనియర్ ఆఫీసర్స్తో కలిసి ఉండేవాడు జేఆర్డీ. రోజు ఫ్యాక్టరీలో క్షేత్రస్థాయిలో శిక్షణ, అధ్యయనం. ఏ యూనివర్సిటీ డిగ్రీ లేని, ఎంబీఏలేమీ చదవని జేఆర్డీ నేర్చుకున్నవన్నీ కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి అధ్యయనాలేనండి. ఒక 6 నెలలు గడిచాక అంతా బాగానే ఉంది, జంషెడ్పూర్ జీవితం అలవాటైపోయింది అనుకుంటూ ఉండగా జేఆర్డీకి పిడుగులాంటి వార్త అందింది. 1926 వేసవికాలంలో ఆర్డీ ప్యారిస్లోని తమ సొంత ఇంట్లో హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అప్పటికీ ఆయన వయసు 70 సంవత్సరాలు. క్షణం తీరికలేని జీవితం, ఎప్పుడూ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వ్యాపార పర్యటన, టాటా పరిశ్రమల సమస్యల గురించిన వ్యవహారాలు, కొవ్వొత్తిని 2 వైపులనుంచి కరిగించినట్లయింది ఆర్డీ జీవితం. అంతకు 3 ఏళ్ల ముందే 1923లో భార్య చనిపోవడంతో 5 పిల్లల సంరక్షణ, వాళ్లు కొంతకాలం ప్యారిస్లో అమ్మమ్మగారింట్లో, కొంతకాలం బొంబాయిలో ఉండడం, మొత్తానికి ఆర్డీ హఠాన్మరణానికి అన్ని రకాల ఒత్తిళ్లు కారణమయ్యాయి. తండ్రి మరణించే సమయానికి జేఆర్డీ టాటా వయసు కేవలం 22 సంవత్సరాలు. అప్పుడప్పుడే వ్యాపారం అంటే ఏమిటో తెలుసుకుంటున్నాడు. 3 ఏళ్ల క్రిందట తల్లి, ఇప్పుడు తండ్రి ఇద్దరూ చనిపోవడంతోటి 4 తోబుట్టువుల బాధ్యత తనమీదే పడింది. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు ఏ స్థాయి వారికి ఆ స్థాయి సమస్యలుంటాయి. ఒక్కసారిగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లయింది జేఆర్డీ టాటా పరిస్థితి. తండ్రి ఆర్డీ ఎక్కువ కాలం విదేశీ వ్యాపారాల నిర్వహణలోనే గడపడం, జంషెడ్జీకి రక్త సంబంధీకుడు కాకపోవడంతో ఆ కుటుంబం నుంచి సలహాలిచ్చేవాళ్లు కాని, మద్దతు పలికేవాళ్లు కాని ఎవరూ కనిపించలేదు జేఆర్డీకి. నాన్నగారి వ్యవహారాలు చూసిన ఒక లాయర్ గారు మాత్రం జేఆర్డీకి మద్దతుగా నిలిచారు. అప్పుడు తెలిసింది జేఆర్డీ నాన్న ఆర్డీ చాలా అప్పులు చేశారని, వాటినన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత జేఆర్డీదేనని. ఆ సమయానికి టాటా సంస్థల యాజమాన్యం ఎలా ఉందంటే, 1904లో జంషెడ్జీ టాటా మరణించాక ఆయన పెద్ద కొడుకు సర్ దొరాబ్జీ టాటా ఆ సంస్థల చైర్మన్ అయ్యాడు. జంషెడ్జీ జీవించి ఉండగానే ఆర్డీని, అంటే జేఆర్డీ వాళ్ల నాన్నగారిని, యాజమాన్య బృందంలో డైరెక్టర్ని చేశాడు ఆయన. మరి కుటుంబంలో వేరే శాఖకు చెందినవాడు, పైగా పెంపుడు కొడుకు సంతానం అనో ఏమో కాని దొరాబ్జీ టాటాకి ఆర్డీ అంటే అంతగా పడేది కాదు. అందుకనే దొరాబ్జీ టాటా చైర్మన్ అయ్యాక చాలా సంవత్సరాలు ఆర్డీ విదేశీ శాఖలే చూసుకుంటూ ఉండేవాడు. ఆయన చేసిన అప్పుల్లో కొంత భాగమేమో టాటా సంస్థల నుంచి తీసుకున్నది, మరికొంత భాగం చైర్మన్ దొరాబ్జీ టాటా నుంచి వ్యక్తిగతంగా అప్పు తీసుకున్నది. లెక్కలన్నీ చూసేటప్పుడు టాటా గ్రూప్ డైరెక్టర్లు ఆర్డీ తీసుకున్న రుణాన్ని మాఫీ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. దొరాబ్జీ మాత్రం
నా డబ్బులు నాకు రావాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాడు. గత్యంతరం లేని పరిస్థితిలో బొంబాయిలోని 2 ఇళ్ళు, ప్యారిస్లోని ఇల్లు కూడా అమ్మేయాల్సొచ్చింది జేఆర్డీ. అప్పటి జేఆర్డీ పరిస్థితి చూస్తే తన వయసు 22 అక్క వయసు 24 ఇంకా పెళ్లి కాలేదు. ఇంకో చెల్లెలి వయసు 19 సంవత్సరాలు, 14 10 వయసున్న 2 తమ్ముళ్ళు. ఇళ్లన్నీ అమ్మేశాడు కాబట్టి జేఆర్డీ అక్కా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ వాళ్లదే అయిన తాజ్మహల్ హోటల్కి మారారు. కొన్నాళ్లు అదే నివాసమయింది. మధ్య మధ్యలో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ప్యారిస్లోని అమ్మమ్మ వాళ్ళింటికి వెళుతుండేవాళ్లు. కొంతకాలం అక్కడ చదువుకున్నారు కూడా. తండ్రి మరణించాక టాటా గ్రూప్ నియమావళి ప్రకారం ఆయన స్థానంలో పెద్ద కొడుకుగా జేఆర్డీకి డైరెక్టర్ పదవి దక్కింది. నెలకి 1000 రూపాయల జీతం. ఇది కాక టాటా గ్రూప్ సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో పిల్లల్లో ఎవరికి ఎంత శాతం చెందాలో విల్లు రాసి వెళ్లాడు ఆర్డీ. దాని ప్రకారం నెలకి జేఆర్డీకేమో 3000 రూపాయలు, ఇంకో తమ్ముడికి 2000, చిన్న తమ్ముడికి 1000 రూపాయలు వస్తాయి. ఇంకా మిగిలిన ఆదాయాన్ని 5 భాగాలు చేసి 5గురు పిల్లలకి సమానంగా ఇవ్వాలి. కాని ఇట్లా చేస్తే జేఆర్డీకే ఎక్కువ శాతం వస్తోంది, మిగతా వాళ్లకి వెళ్లేటటువంటి డబ్బులు చాలా తక్కువ. అందుకని ఆ విల్లుని పక్కన పడేసి మొత్తం ఆదాయాన్ని 5 భాగాలు చేసి అందరికీ సమానంగా వచ్చేలాగా వ్రాయించాడు జేఆర్డీ. అలా మొదలయింది జేఆర్డీ ఒంటరి ప్రయాణం వేల కోట్ల టాటా వ్యాపార సంస్థల సముదాయంలో. టాటా గ్రూప్స్లో డైరెక్టర్ కాబట్టి జేఆర్డీ మాటక్కూడా విలువుంటుంది. నాయకత్వం తీసుకునే ఏ నిర్ణయాల్లోనైనా తన పాత్ర కూడా ఉంటుంది. అయినాగాని చైర్మన్ డొరాబ్జీకి తన తండ్రి అంటే సరిగ్గా పడేది కాదు కాబట్టి ముందుగా ఆయన నమ్మకాన్ని చూరగొనడం ముఖ్యం జేఆర్డీకి. ఆ దిశగా కృషి చేసి విజయం సాధించాడు. దొరాబ్జీకి తొందరలోనే జేఆర్డీ అంటే నమ్మకం కుదిరింది. స్వతంత్రంగా పనులు అప్పజెప్పడం మొదలుపెట్టాడు. జేఆర్డీకి యాజమాన్య విధానాల్లో శిక్షణ ఇస్తున్న జాన్ పీటర్సన్ ఎలాగూ ఉన్నాడు. ఇవన్నీ సర్దుకోవడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. ఒక్కొక్క అడిగే ముందుకు పడింది. 1929వ సంవత్సరంలో జేఆర్డీ హాబీ జీవితంలోని ఒక మలుపు ఆ తరువాత భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైన మలుపుకి కారణమైంది. అదే విమానయానం, యావియేషన్. దానికి కొంచెం నేపథ్యం తెలుసుకుందాం. 1920 దశాబ్దంలోనే విమానయానం అనేది వేగం పుంజుకుంది ప్రపంచమంతటా కూడా. అయితే అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. పైగా ఆ దశాబ్దంలోని విమానయాన సంస్థల్లో చాలా వరకు యూరోప్ కేంద్రాలుగా ఉన్నవే. భారతదేశంలో విమానయాన సంస్థ అనేది అస్సల్లేదు. 1920 దశాబ్దం చివర్లో లండన్కు చెందిన డి హ్యావిలాండ్ అనే ఇంజనీరు తేలికపాటి విమానాల్ని రూపొందించాడు. 2 మాత్రమే కూర్చోడానికి వీలయ్యేవి. వాటిల్లో ఒక తరగతి విమానాన్ని జిప్సీ మాత్ అనేవాళ్లు. సరిగ్గా చెప్పాలంటే పెద్ద గాలిపటమంతుండేది. కాని ఆ జిప్సీ మాత్ వల్లనే చాలామంది విమానాల్ని నడపడంలో శిక్షణ తీసుకోవడానికి వీలయింది. 1928లో విక్టర్ సాసూన్ అనే లండన్కు చెందిన వ్యాపారవేత్త ఈ తేలికపాటి విమానాల్లో 4-5 కొని బొంబాయిలో, ఢిల్లీలో ఫ్లయింగ్ క్లబ్స్ని ప్రారంభించాడు. ధనిక వర్గానికి చెందిన ప్రముఖులు ఆ విమానాల్లో విహరించడానికి, ఇంకా సామర్థ్యం ఉన్నవాళ్లు పైలట్గా శిక్షణ పొందడానికి అవకాశాలేర్పడ్డాయి. మనం మాట్లాడుకుంటున్న జేఆర్డీ విషయానికొస్తే, చిన్నప్పట్నుంచి విమానాలంటే చాలా ఆసక్తి అని మొదటి భాగంలో తెలుసుకున్నాం కదా. 1929 వచ్చేసరికి తండ్రి చేసిన అప్పుల వలయం నుంచి బయటపడ్డాడు. చెల్లి, తమ్ముళ్ళు ప్యారిస్లో అమ్మమ్మ చదివిస్తోంది. టాటా గ్రూప్స్ నుంచి వచ్చే నెలసరి ఆదాయంతోటి జీవనశైలి పైస్థాయిలోనే ఉంది. టాటా గ్రూప్సే తన భవిష్యత్తు అనుకున్న జేఆర్డీ 1929 మొదట్లోనే తన ఫ్రెంచి పౌరసత్వాన్ని వదులుకుని భారతదేశపు పౌరసత్వం తీసుకున్నాడు. బొంబాయిలో ప్రారంభమైన ఫ్లయింగ్ క్లబ్ జేఆర్డీని నిద్రపోనివ్వలేదు. 1929 జనవరిలో ఆ క్లబ్లో
ఫ్లయింగ్ క్లాసుల కోసమని సభ్యత్వం తీసుకున్నాడు. అప్పటికే తన దగ్గర తండ్రి కొనిచ్చిన విలాసవంతమైన బుగాటి స్పోర్ట్స్ కారు కూడా ఉంది. అందులో యూరోప్లో కారు రేసుల్లో పాల్గొన్న అనుభవమూ ఉంది. తన రెండో ఆకర్షణ విమానం కాబట్టి దానిని నడపడం నేర్చుకోవడం జేఆర్డీ తరువాతి లక్ష్యమయ్యింది. 1929 జనవరి 22న మొట్టమొదటి ఫ్లయింగ్ క్లాస్ తీసుకున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేకపోయినా కార్లు, విమానాల గురించి పుస్తకాలు విపరీతంగా చదివేవాడు. వాటి ఇంజన్ల నిర్మాణం గురించి కూడా సమగ్ర పరిజ్ఞానం సంపాదించాడు. ఒకసారి ఫ్లయింగ్ క్లాసులు మొదలుపెట్టాక ఇంక విశ్రాంతి లేదు. 10 రోజుల్లోనే 1929 ఫిబ్రవరి 3 కల్లా 3 గంటల 45 నిమిషాలు ఫ్లయింగ్ టైం శిక్షణ పూర్తి చెయ్యగలిగాడు జేఆర్డీ. ఆ అనుభవంతో 1929 ఫిబ్రవరి 3న ఒక్కడే ఆ తేలికపాటి విమానాన్ని 15 నిమిషాల పాటు ఒక మాదిరి ఎత్తులో నడపగలిగాడు. రోజూ క్రమం తప్పకుండా నేర్చుకుంటూ వారం రోజుల్లోనే అరగంట, ముప్పావు గంట ఒక్కడే విమానాన్ని నడిపే స్థాయికి చేరాడు. ఇంకా తరువాతి దశ పైలట్ లైసెన్స్. అప్పటి భారతదేశంలో అంటే బ్రిటిష్ ఇండియాలో విమానయాన శాఖ లేదు. రాయల్ ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా అండ్ బర్మా అనే సంస్థ అంతర్జాతీయ విమానయాన సంస్థ తరఫున లైసెన్స్ ఇవ్వడానికి అనుమతి తెచ్చుకుంది. దాన్నుంచి మొట్టమొదటిసారి పైలట్ లైసెన్సు పొందిన భారతీయుడు జేఆర్డీ టాటా అయ్యారు. 1929 ఫిబ్రవరి 10న ఆ లైసెన్స్ వచ్చింది. దాని నంబర్ కూడా 1. ఆ లైసెన్స్ కాపీ ఇప్పుడు ఇంటర్నెట్లో లభ్యమవుతోందండి. దీనికి కొనసాగింపు ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, తర్వాత రోజుల్లో జేఆర్డీ అక్కయ్య కూడా పైలట్ లైసెన్సు పొంది ఆ లైసెన్సు పొందిన తొలి మహిళ అయ్యారు. రెండవ మహిళ జేఆర్డీ చెల్లెలే. ఒక్కసారి లైసెన్స్ వచ్చాక జేఆర్డీ ఆ తేలికపాటి విమానంలో బొంబాయి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చుట్టేశాడు ఒంటరిగానే. 1929 మార్చి చివరికి వచ్చేసరికి 20 గంటలు పైగా విమానాన్ని నడిపిన అనుభవం సంపాదించాడు. అదే దూకుడులో జిప్సీ మోత్ అనే చిన్న విమానాన్ని సొంతానికి కొనుక్కున్నాడు 1500 పౌండ్లు చెల్లించి. లండన్లో ఆ చిన్న విమానం కొనగానే యూరోప్లోని చిన్న చిన్న దేశాలన్నీ చుట్టొచ్చాడు. భారతదేశానికి తీసుకొచ్చాక కూడా బొంబాయి నుంచి జంషెడ్పూర్ టాటా ఉక్కు ఫ్యాక్టరీకి అదే విమానంలో వెళ్తుండేవాడు. ఈ చిన్న విమానాలకి పెద్ద పెద్ద రన్వేలు అవసరం లేదు. ఒక మాదిరి చదును ప్రదేశం ఉన్నా కాని అది దిగడానికి, ఎగరడానికి సరిపోయేది. ఆ ప్రయాణాల్లో కూడా 1-2 సార్లు ప్రమాదం అంచుల వరకు వెళ్ళొచ్చాడు. ఒకవైపు టాటా గ్రూప్లో జాన్ పీటర్సన్ దగ్గర యాజమాన్య శిక్షణ కొనసాగిస్తూనే ఈ విమానాలు నడపడం, తన విలాసవంతమైన కారులో పూనాదాకా అత్యంత వేగంగా వెళ్లిరావడం ఇలాంటివన్నీ చేస్తుండేవాడు జేఆర్డీ టాటా. ఈ సాహసాల జీవితంలో ఒక కీలకమైన సంఘటన 1930 మొదట్లో జరిగింది. అదేంటంటే, ఒంటరిగా భారతదేశం నుంచి లండన్కి అతి చిన్న విమానంలో ప్రయాణం చేయడం, అది కూడా ఒక పోటీలో పాల్గొని. ఈ సంఘటన గురించిన వివరాలండి ఒక యాక్షన్ డ్రామా సినిమాలోని దృశ్యాలని గుర్తుకు తెస్తాయి. ఎవరైనా అప్పటి వాతావరణాన్ని పునఃసృష్టించగలిగితే తేలిగ్గా 1 గంటసేపు అద్భుతమైన సినిమా తీయొచ్చు ఈ ఉదంతంతోటి. ఇవన్నీ కూడా టాటా స్టోరీస్ అనే పుస్తకంలో ఉన్నాయి. వివరాలు చెప్తాను. లండన్ నుంచి వెలువడే టైమ్స్ పత్రికలో 1929 నవంబర్ 9న ఒక ప్రకటనొచ్చింది. ఆ ప్రకటన జారీ చేసింది ఆగాఖాన్. దాని సారాంశం ఏమిటంటే, ఇంగ్లండు నుంచి ఇండియాకి కాని, ఇండియా నుంచి ఇంగ్లండుకు కాని ఒక్కరే విమానం నడపగలిగిన వాళ్లకి 500 పౌండ్ల బహుమతి లభిస్తుంది. ఒకసారి ప్రయాణం ప్రారంభించాక 6 వారాల్లో పూర్తి చేయాలి. ఈ అవకాశం 1930 జనవరి 1 నుంచి 1 సంవత్సరం పాటు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం, విమానంలో చోదకుడు ఒక్కడే ఉండాలి. భారతదేశం నుంచి ఇంగ్లాండుకి 6 వారాలు విమాన ప్రయాణమేమిటి అని ఆశ్చర్యం కలగొచ్చు. అప్పట్లో బోయింగ్ విమానాల్లాంటివేమి లేవు కదండి. పైగా ఈ పోటీ
ఒక్కరే నడిపే చిన్న విమానాల పైలట్లను దృష్టిలో ఉంచుకుని. చిన్న విమానాలు కాబట్టి ఎకాఎకి ఇండియా నుంచి ఇంగ్లాండ్కి ప్రయాణించలేరు. ఎడారులు, సముద్రాలు, నదులు, అరణ్యాలు వీటన్నింటినీ దాటుకుంటూ, మధ్య మధ్యలో ఆగుతూ, ఇంధనం నింపుకుంటూ, విమానంలో ఏమైనా యాంత్రిక ఇబ్బందులొస్తే వాళ్లే సరిచేసుకుంటూ ప్రయాణించాలి. అందుకనే గరిష్టంగా 6 వారాల ప్రయాణ సమయం అన్నారు. ఎవరి విమానం వాళ్లే తెచ్చుకోవాలి అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగానే ఆ రోజుల్లో ఇలాంటి సాహసాలు చేసేవాళ్లు సొంత విమానం ఉన్నవాళ్లు లేదా విమానాన్ని అద్దెకు తీసుకోగలిగిన వాళ్లు, వేళ్లమీద లెక్కపట్టగలిగిన వాళ్లుండేవాళ్లంతే. అప్పటికే సంవత్సరం నుంచి విమానాన్ని నడపడంలో అనుభవం ఉండి సొంత విమానం కూడా ఉన్న జేఆర్డీని ఆ ప్రకటన ఆకర్షించింది. సాహసాలకు ముందుండే మనస్తత్వం, దుడుకు వయసు కాబట్టి తాను ఆ పోటీలో పాల్గొంటున్నాను అని చెప్పాడు జేఆర్డీ. అప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాలు. ఆయనతో పాటుగా మరొక 2 ఆ సవాల్ని స్వీకరించారు. ఒక ఆయన పేరేమో రావల్పిండికి చెందిన సివిల్ ఇంజనీర్ మన్మోహన్ సింగ్. తర్వాత రోజుల్లో రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ కాదండి, ఈ కుర్రాడు వేరు. అతను కూడా యువకుడే. మరో పోటీదారు యాస్పీ మార్వాన్ ఇంజనీర్. ఇంజనీర్ అనేది అతని పేరులో ఒక భాగం. కరాచీలో పైలట్ లైసెన్స్ పొందిన కుర్రాడు. ముగ్గురిలోకి చిన్నవాడు. 17-18 సంవత్సరాల వయసుంటుందంతే. వాతావరణ పరిస్థితులు, గాలి వీచే దిశ వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే లండన్ నుంచి కరాచీకి ప్రయాణించడం తేలిక. అదే కరాచీ నుంచి లండన్కి అంత చిన్న విమానం నడపడం ఇబ్బందికరమైన ప్రయాణమే, కష్టాలతో కూడుకున్నదే. మన్మోహన్ సింగ్, యాస్పీ ఇంజనీర్ వాళ్ళిద్దరూ లండన్ నుంచి కరాచీకి ప్రయాణించడానికి నిర్ణయించుకుంటే, జేఆర్డీ మాత్రం కరాచీ నుంచి లండన్కి విమానం నడపడానికి నిశ్చయించుకున్నాడు. ముగ్గురూ ఒకేసారి బయలుదేరాల్సిన అవసరం లేదు. ఎవరు ఎప్పుడైనా బయలుదేరచ్చు, కానీ ఎవరు తక్కువ సమయంలో ప్రయాణిస్తారు అనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది. 1930 ఏప్రిల్ మొదట్లో మన్మోహన్ సింగ్ అనే కుర్రాడు లండన్ నుంచి చిన్న విమానంలో బయలుదేరాడు. ఆ బుల్లి విమానానికి మిస్ ఇండియా అని పేరు పెట్టుకున్నాడు. దురదృష్టవశాత్తు ఇటలీ మీదుగా వెళ్లేటప్పుడు కొండల మధ్యలోని దట్టమైన మంచులో త్రోవ తప్పిపోయాడు. మధ్యలో ఎక్కడో దిగాల్సొచ్చింది. విమానం ఇంజిన్ మొరాయించింది. దాన్ని బాగుచేయించుకుని రకరకాల అవాంతరాలు తట్టుకుంటూ ఎట్లాగో కరాచీ వెళ్లాడు. కాని ఆ ప్రయాణానికి 6 వారాలు పైగానే పట్టింది కాబట్టి అతడు పోటీలో లేనట్లే. ఇంక మిగిలిందల్లా జేఆర్డీ 25 ఏళ్ల కుర్రాడు, యాస్పీ ఇంజనీర్ 17 ఏళ్ల కుర్రాడు. ఈ యాస్పీ ఇంజనీర్ అనే కుర్రాడు లండన్ నుంచి తన జిప్సీ మోత్ అనే బుల్లి విమానంలో 1930 ఏప్రిల్ 25న బయలుదేరాడు. అప్పటికే విమానం నడపడంలో మంచి అనుభవం ఉంది. మెకానికల్ ఇంజనీర్ కూడా. విమానంలో ఏమైనా సమస్యలొస్తే సొంతంగా బాగుచేసుకోగల నైపుణ్యం ఉంది యాస్పీ ఇంజనీర్కి. అయితే అతడి విమానం లిబియా మీదుగా ప్రయాణించే సమయంలో ఇంజన్లో సమస్య వచ్చింది అని గుర్తించాడు. కాని దగ్గరలో దిగడానికి అవకాశం లేదు. తనకున్న పరిజ్ఞానంతో తాత్కాలికంగా సమస్యను సరిదిద్దుకుని ఈజిప్టులో అలెగ్జాండ్రియా దగ్గర్లో విమానాన్ని దించాడు. అప్పుడు తెలిసింది ఇంజన్లో స్పార్క్ ప్లగ్లు పాడయ్యాయి అని. కొత్త వాటిని లండన్ నుంచి తెప్పించాలి. ఇప్పట్లోలాగా రవాణా సౌకర్యాలు లేవు కదా. మరి ఆలస్యమైతే 6 వారాల వ్యవధి దాటిపోతే పోటీలో ఓడిపోయినట్లే. మెదడుకు పదును పెడుతున్నాడు యాస్పీ ఇంజనీర్ అక్కడ అలెగ్జాండ్రియాలో ఆగి. ఇతడిలా ఈజిప్టులో చిక్కుకుపోయాడు. సరే, ఇంతకీ మన జేఆర్డీ ఎక్కడున్నాడు? ఆయన ప్రయాణం ఎలా కొనసాగుతోంది? ఆయన కూడా 1930 మే 3న కరాచీ నుంచి తన బుల్లి విమానంలో గాలిలోకి ఎగిరాడు. అప్పటికే యాస్పీ ఇంజనీర్ లండన్ నుంచి కరాచీ వస్తూ మధ్యలో చిక్కుకుపోయాడు. జేఆర్డీ వ్యతిరేక దిశలో కరాచీ నుంచి లండన్ వెళుతున్నాడు. జేఆర్డీ ప్రయాణం కూడా సజావుగా సాగలేదు. ఇరాన్ మీదుగా వెళ్తున్నప్పుడు ఇసుక తుఫాన్లు, దారి మళ్లించి ఇరాక్ మీదుగా వెళ్తే ఇంకొక సమస్య, మధ్యలో ఆగి ఇంధనం నింపుకుని బయలుదేరి కొంచెం సమయం అయ్యేసరికి తోవ తప్పానని గ్రహించాడు. మళ్లీ దారి మార్చుకుని ఎలాగైతే ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా చేరుకున్నాడు.
అక్కడ దిగేసరికి ఉదయం 7 గంటలైంది. తను విమానం నుంచి బయటికి రాగానే కాస్త దూరంలో తన విమానం లాంటిదే నిలిచి ఉండడం గమనించాడు జెఆర్డి టాటా. అది యాస్పీ ఇంజనీర్ది. అతడికి స్పార్క్ ప్లగ్ సమస్య వచ్చిందని తెలుసుకున్నాం కదా. జెఆర్డి యాస్పీని పలకరించాడు. యాస్పీ సమస్య చెప్పాడు. జెఆర్డి నడిపే విమానంలో 2 ఇంజన్లున్నాయి. తన దగ్గర 8 స్పార్క్ ప్లగ్గులు ఉన్నాయి ఖాళీగా. యాస్పీకి కావలసింది 4. కాని అతడు ప్రత్యర్థి. తనిప్పుడు యాస్పీకి స్పార్క్ ప్లగ్గులు ఇవ్వకపోతే ఖచ్చితంగా తను గెలుస్తాను అని జెఆర్డీకి తెలుసు. ఇస్తే పోటీ కొనసాగుతుంది, గెలుపు ఎవరిదో మిగిలిన సమయం నిర్ణయిస్తుంది. యాస్పీ జెఆర్డీ కంటే 8 ఏళ్లు చిన్నవాడు. జెఆర్డీ యాస్పీకి సహాయం చెయ్యడానికే ముందడుగేశాడు. తన దగ్గరున్న వాటిలో 4 స్పార్క్ ప్లగ్గులు యాస్పీకిచ్చాడు. గుడ్లక్ చెప్పాడు. ప్రతిగా యాస్పీ తన దగ్గరున్న లైఫ్ జాకెట్ ఒకటి జెఆర్డీకిచ్చాడు. లైఫ్ జాకెట్ అదనంగా తెచ్చుకున్నావు సరే, స్పార్క్ ప్లగ్గులు తెచ్చుకోవడం మర్చిపోయావా అని జెఆర్డీ జోక్ చేశాడు. ఇద్దరూ వ్యతిరేక దిశల్లో విమానాల్ని గాల్లోకి ఎగిరించారు. జెఆర్డీ లండన్ చేరేలోగా ఇంకొక ఇబ్బందొచ్చింది. మధ్యలో తనకు తెలియకుండా ఒక మిలిటరీ బేస్లో దిగాల్సొచ్చింది. మిలిటరీ కమాండెంట్ వచ్చి అన్నీ పరీక్షించి అనుమతిచ్చేదాకా అక్కడ్నుంచి కదలడానికి వీల్లేదు. అటువైపు యాస్పీ ఇంజనీర్ జెఆర్డీ ఇచ్చిన స్పార్క్ ప్లగ్ల వల్ల ఏమాత్రం ఇబ్బంది లేకుండా కరాచీ వైపు దూసుకెళ్తున్నాడు. ఇక్కడ జెఆర్డీ మిలిటరీ బేస్ నుంచి అనుమతి వచ్చి బయల్దేరి లండన్ చేరేసరికి అతనికంటే 2.5 గంటల ముందే యాస్పీ కరాచీ చేరుకున్నాడు. అంటే యాస్పీ పోటీలో గెలిచాడన్నమాట. అతడికి సహాయం చేసిన జెఆర్డీ ఓడిపోయాడు. గెలుపు ఓటమి ఏదైనా సరే సమానంగా తీసుకునే జెఆర్డీ పెద్దగా బాధపడలేదు. ఎలాగూ లండన్ వచ్చాను కదా అని ప్యారిస్లో ఉన్న అమ్మమ్మని, చదువుకుంటున్న చెల్లి తమ్ముళ్ళని చూడ్డానికెళ్లాడు. తన విమానాన్ని అక్కడే అమ్మేశాడు లండన్లోనే. తిరుగు ప్రయాణంలో ఇంపీరియల్ ఎయిర్వేస్ అంటే మామూలు విమానంలో ప్రయాణించి కరాచీలో దిగాడు. అప్పట్లో యూరోప్ నుంచి విమానాలన్నీ కూడా ఎక్కువగా కరాచీలోనే ఆగుతూ ఉండేవి. ఆయన కరాచీలో ఆగగానే ఎదురైన దృశ్యం ఏమిటంటే, తనకంటే ముందుగా ఎప్పుడో కరాచీ చేరుకున్న పోటీలో గెలిచిన యాస్పీ ఇంజనీర్ తన మిత్రబృందాన్ని వెంటబెట్టుకుని పూలదండలతోటి జెఆర్డీకి ఎదురెళ్లాడు. జెఆర్డీకి ఇది అనూహ్యమైన ఆశ్చర్యకరమైన సందర్భం. యాస్పీ తన మిత్రులందరికీ జెఆర్డీని పరిచయం చేస్తూ నా విజయానికి కారణం ఈయనే అని చెప్పాడు. అంతేకాదు, ఒక అందమైన భరిణలో నుంచి వెండితో చేసిన అద్భుతమైన జ్ఞాపికనొకదాన్ని బయటకు తీసి జెఆర్డీకి అందించాడు. ఆ జ్ఞాపిక మీద చెక్కిన వాక్యాలు టు జెఆర్డీ టాటా ఫర్ స్పోర్ట్స్మ్యాన్షిప్ అని. జెఆర్డీ టాటాకి ఆయన క్రీడాస్ఫూర్తికి అని. అంతేకదా, క్రీడాస్ఫూర్తితోనే జెఆర్డీ యాస్పీకి సహాయం చేశాడు. అందుకే అంటారండి అనుభవజ్ఞులు, ఎలాగైనా ఆటలో గెలవాలి అనుకోవడం కంటే ఆట ఎంత నిజాయితీగా ఆడుతున్నాము అనేది ముఖ్యం అని. జెఆర్డీ యాస్పీకి సహాయం చెయ్యడం అదే స్ఫూర్తితో, యాస్పీ కృతజ్ఞత తెలియచేసింది కూడా అదే స్ఫూర్తితో. ఎంత హృద్యమైన దృశ్యమో ఊహించుకోండి. ఈ ఉదంతం ఇంతటితో అయిపోలేదండి. దీనికి కొనసాగింపేమిటంటే, అప్పటికీ 17 ఏళ్ల కుర్రాడైన యాస్పీ ఇంజనీర్ తర్వాత రోజుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి ఎయిర్ వైస్ మార్షల్ స్థాయికి ఎదిగాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్సుకి ఆ స్థాయిలో నాయకత్వం వహించిన 2వ భారతీయుడు అయ్యాడు యాస్పీ ఇంజనీర్. 1957లో టాటా ఎయిర్లైన్స్కి 25 ఏళ్లు నిండిన సందర్భంలో ఎయిర్ వైస్ మార్షల్ స్థాయిలో ఉన్న యాస్పీ జెఆర్డీని అభినందిస్తూ ఉత్తరం వ్రాశాడు. దానికి జెఆర్డీ స్పందించిన విధానం చూస్తే జెఆర్డీలో ఎప్పుడూ ఒక పసివాడుండేవాడు అని అర్థమవుతుంది. ఆ సమాధానంలో జెఆర్డీ ఏం వ్రాశాడంటే, ఆ ఆగాఖాన్ పోటీ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను. పోటీలో నా సహాయంతో మీరు గెలవగలిగారు. నేను ఓడిపోయానని ఎప్పుడూ అనుకోలేదు. అప్పట్నుంచి మన స్నేహం బలపడడం, ముఖ్యంగా నేను కరాచీలో దిగినప్పుడు మీరంతా వచ్చి నన్ను అభినందించడం నా కళ్ళు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.
ఇప్పటికూడా మీరు విమానాల్ని నడుపుతున్నారు అంటే నాకు అసూయగా ఉంది. నేను ప్రారంభించిన ఎయిర్లైన్స్ని ప్రభుత్వం తీసేసుకుంది అని. అంటే అప్పటికి ఎయిర్ ఇండియా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆ విశేషాలన్నీ తర్వాత కథనంలో వస్తాయి. 1957లో జేఆర్డీ యాస్పీకి వ్రాసిన ఉత్తరము, అలాగే 1930లో జరిగిన ఆ విమాన ప్రయాణ పోటీలో జేఆర్డీ యాస్పీకి స్పార్క్ ప్లగ్గులు ఇచ్చిన డాక్యుమెంటు, ఇవన్నీ కూడా టాటా.com వెబ్సైట్లో ఉన్నాయండి. ఇదండి 1930 మొదట్లో జేఆర్డీ యాస్పీ ఇంజనీర్ల మధ్య జరిగిన ఉదంతం. ఇదంతా 1930 ఏప్రిల్ మేలో జరిగింది కదా. ఇలా జేఆర్డీకి విమానాల మీదనున్న ప్రేమ మరుసటి సంవత్సరం అంటే 1931లో టాటా గ్రూపులో విమానయాన శాఖను ప్రారంభించడానికి దారితీస్తే, అంతకుముందు 1930 చివర్లో జరిగిన ఇంకొక సంఘటన ఆయన విలాసవంతమైన కారు గురించి. బొంబాయి పోలీసులు పెట్టిన కేసు ఆయన జీవిత భాగస్వామిని పరిచయం చేసింది. అది కూడా ఆసక్తికరమైన ఉదంతమే. జేఆర్డీ వాళ్ల నాన్న జీవించి ఉండగానే జేఆర్డీకి విలాసవంతమైన బుగాటి స్పోర్ట్స్ కార్ని బహుమతిగా కొనిపెట్టాడు అని చెప్పాను కదా. ఉపోద్ఘాతంలో చెప్పినట్లే జేఆర్డీకి విమానయానమన్నా స్పోర్ట్స్ కారు డ్రైవింగ్ అన్నా విపరీతమైన మోజు. తన బుగాటి కారులో బొంబాయి వీధుల్లో వెళుతూ ఉంటే అందరూ ఆగిచూస్తూ ఉండేవాళ్లు. ఆ రోజుల్లో ఆ విలాసవంతమైన కారు యజమానులైన భారతీయులు చాలా చాలా అరుదుగా ఉండేవాళ్లు. బొంబాయి నుంచి పూనాకి 2.5 గంటల్లో చేరుకునేవాడు జేఆర్డీ తన స్పోర్ట్స్ కారులో. బొంబాయి పోలీసులు జేఆర్డీ మీద, ఆ కారు మీద, ఆయన ర్యాష్ డ్రైవింగ్ మీద ఒక కన్నేసి ఉంచారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా కేసు పెడదాము అని. 1930 మధ్యలోనే జేఆర్డీ మిత్రుడు రోసా మెహతా ఒక కారు యాక్సిడెంట్ చేశాడు. రోసా మెహతా మిత్రుడు చనిపోయాడు. ఈ ప్రమాదానికి జేఆర్డీకి అసలు సంబంధమేమీ లేదు. కానీ పోలీసుల కథనం ఏమిటంటే, జేఆర్డీ, రోసా మెహతా వీళ్ళిద్దరూ రేసు కార్లలో అత్యంత వేగంతో నడిపారు, అందుకని యాక్సిడెంట్ అయ్యింది. ఈ కార్ల పందెంలో జేఆర్డీ కూడా ఉన్నాడు కాబట్టి అతడు కూడా యాక్సిడెంట్కి కారణమే అని. కేసు కోర్టుకెళ్ళింది. జేఆర్డీ అనుభవజ్ఞుడైన క్రిమినల్ లాయర్ని వెదికే క్రమంలో జాక్ వికాజీ అనే పార్సీ లాయర్ తోటి పరిచయం ఏర్పడింది. ఈ లాయర్ గారి నివాసం కూడా జేఆర్డీ ఉంటున్న తాజ్మహల్ హోటల్ వెనకాలే. ఆ కేసు వ్యవహారంలో వికాజీ ఇంటికెళ్ళినప్పుడు వికాజీ తమ్ముడు కూతురు థెల్మా పరిచయమైంది. థెల్మా వాళ్ల నాన్న అంటే క్రిమినల్ లాయర్ వికాజీ తమ్ముడు బ్రిటిష్ యువతిని వివాహం చేసుకున్నాడు. 2 ఆడపిల్లలు పుట్టాక వాళ్ళిద్దరూ విడిపోయారు. పిల్లల బాధ్యత తీసుకోవడానికి ఇద్దరూ ముందుకు రాకపోవడంతో వాళ్ళిద్దరినీ వికాజీనే తీసుకొచ్చి తన దగ్గరుంచుకున్నాడు. ఆ ఇద్దరిలో పెద్దమ్మాయి థెల్మా. ఆమె పుట్టింది అమెరికాలో. ఇటలీలో కొంతకాలం చదువుకుంది. మంచి చిత్రకారిణి, నాట్యకత్తె కూడా. జేఆర్డీ థెల్మాల పరిచయం ప్రేమగా మారుతున్న తరుణంలోనే జేఆర్డీ మీద పోలీసులు పెట్టిన కేసుని సమర్థవంతంగా తిప్పికొట్టాడు వికాజీ. జడ్జి పోలీసుల్నే మందలించాడు, ఇలాంటి ఆధారం లేని కేసులు కోర్టుకు తీసుకురావద్దు అని. ఆ కేసు అలా సెటిలయ్యాక 1930 డిసెంబర్ 23న జేఆర్డీ థెల్మాల వివాహం జరిగింది. భవిష్యత్తులో వాళ్లకి సంతానం కలగలేదు. జీవితాంతం ఇద్దరూ కలిసే ఉన్నారు. కథనాన్ని ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే, నిజానికి జేఆర్డీ 1993 చివర్లో మరణించడానికి ముందు కొన్ని సంవత్సరాల నుంచే థెల్మా అనారోగ్యంతో మంచం మీద ఉంటే జేఆర్డీనే ఆమె సంరక్షణ చూసుకునేవాడు. జేఆర్డీ మరణించిన కొద్ది నెలలకు థెల్మా మరణించింది 1994లో. మళ్లీ మనం వాళ్ల వివాహమైన 1930 చివరి రోజులకు వద్దాం. ఒకసారి గడిచిన 2 ఏళ్లని సమీక్షిస్తే 1929-30 ఈ 2 ఏళ్లు జేఆర్డీ జీవితంలో ఎన్నో మార్పులకు వేదికలయ్యాయి. 1929లోనేమో పైలట్ లైసెన్స్ రావడం, సొంత విమానం కొనుక్కోవడం, విమానం నడపడంలో విశేష అనుభవం సంపాదించడం, ఇవన్నీ జరిగితే 1930లో కరాచీ నుంచి లండన్కి విమానం నడిపే పోటీల్లో పాల్గొనడం, అఫ్కోర్స్ ఓడిపోవడం,
బొంబాయిలో కారు డ్రైవింగ్కి పోలీస్ కేసు, ఆ క్రమంలో థెల్మాతో పరిచయం, వివాహం ఇవన్నీ జరిగాయి. అప్పటికి జేఆర్డి వయసు 26 సంవత్సరాలు. ఇంకా తరువాతి సంవత్సరం 1931కి వెళితే అప్పటికీ ఇంపీరియల్ ఎయిర్వేస్ అనే సంస్థ లండన్ నుంచి కరాచీకి మాత్రమే అంతర్జాతీయ విమానాలు నడుపుతోంది. ప్రయాణికులతో పాటుగా పోస్టల్ ఉత్తరాలు కూడా, అంటే ఎయిర్ మెయిల్ కూడా అదే విమానంలో బట్వాడా అవుతూ ఉండేవి. కరాచీ నుంచి ఆ ఉత్తరాలన్నీ రోడ్డు మార్గం ద్వారానే భారతదేశంలోని ఇతర నగరాలకు చేరేవి. అంటే భారతదేశంలోని నగరాల మధ్య ఎయిర్ మెయిల్ సౌకర్యం లేదు, అలాంటి విమానాలేమీ లేవు. అలాంటి సౌకర్యాన్ని టాటా కంపెనీలు ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఈ సలహాతోటి జేఆర్డీని కలిసిన వ్యక్తి నెవిల్ విన్సెంట్ అనే బ్రిటిష్ జాతీయుడు. ఈ విన్సెంట్ రాయల్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. 1-2 చిన్న విమానాలతో భారతదేశం వచ్చి వినోదం కోసమని ప్రయాణికుల్ని ఆ విమానాల్లో అటు ఇటు తిప్పుతూ ఉండేవాడు. నిజానికి ఎయిర్ ఇండియా గురించి, జేఆర్డీ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఈ విన్సెంట్. మొదటి రోజుల్లో విన్సెంట్ మద్దతు, సహకారం లేకపోతే టాటా గ్రూప్లో విమానయాన విభాగం ఆరంభం అయ్యేది కాదేమో. అలాంటి సాహసాలు చేసేది టాటా గ్రూప్ మాత్రమే. అందులోనూ విమానయానం మీద అంతులేని ప్రేమ ఉన్న జేఆర్డీకి ఈ సలహా చెప్తే తేలిగ్గా మిగతా యాజమాన్యాన్ని ఒప్పించవచ్చు అని విన్సెంట్ ఆలోచన. ఆయన అనుకున్నట్లుగానే జేఆర్డీకి ఈ ప్రతిపాదన అద్భుతంగా అనిపించింది. అప్పట్నుంచి విన్సెంట్, జేఆర్డీల మధ్య గాఢ స్నేహం నెలకొంది. అది తర్వాత 10 ఏళ్లపాటు కొనసాగింది. విన్సెంట్ చెప్పిన వ్యాపార ప్రతిపాదన అప్పటి టాటా గ్రూప్స్ చైర్మన్ జంషెడ్జీ టాటా పెద్ద కొడుకు దోరాబ్జీ టాటా దగ్గరకెళ్ళింది. అంతకుముందు సంవత్సరాల్లోనే టాటా ఉక్కు చాలా సమస్యల్లోకి వెళ్లి అప్పుడప్పుడే కోలుకుంటోంది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ కొత్త విభాగం మొదలుపెట్టడం అంత అవసరమా అన్నాడు దోరాబ్జీ. జేఆర్డీకి శిక్షణనిస్తూ సలహాదారుగా ఉన్న జాన్ పీటర్సన్ దొరాబ్జీని ఒప్పించగలిగాడు. జేఆర్డీ అడుగుతోంది కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడే. ఇది మన వ్యాపార సంస్థల ఆర్థిక లావాదేవీల్లో పెద్ద మొత్తమేం కాదు. విజయం సాధిస్తే చాలా పెద్ద వ్యాపారం అవుతుంది. జేఆర్డీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు అని చెప్పాడు పీటర్సన్. దొరాబ్జీ చివరకు ఒప్పుకున్నాడు. అయితే ఒక మాట చెప్పాడు. ఎలాగూ మనం అనుకుంటున్నది పోస్టల్ మెయిల్ రవాణా గురించి కదా, ప్రభుత్వం నుంచి సహాయం ఏమైనా అందుతుందేమో ప్రయత్నించండి అని. అది సబబుగానే అనిపించింది పీటర్సన్కి. అక్కడ్నుంచి కొన్ని నెలలపాటు గవర్నమెంట్ అధికారులతోటి సంప్రదింపులు నడిచాయి. కరాచీ నుంచి అహ్మదాబాదు మీదుగా బొంబాయికి, అక్కడ్నుంచి బళ్ళారి మీదుగా మద్రాసుకి తపాలా విమానాలు నడుపుతాము, గవర్నమెంటు రాయితీలు అభ్యర్థిస్తున్నాము అని. కాని సానుకూల స్పందన రాలేదు. వాళ్లు కరాచీ, ఢిల్లీ విభాగం మీద ఆసక్తి ఉంది కాని కరాచీ, బొంబాయి, మద్రాసు ఈ మార్గం మీద ఆసక్తి లేదు అన్నారు. పోనీ సబ్సిడీ కాకపోతే కనీసం సంవత్సరానికి 1,00,000 రూపాయల విలువగల వ్యాపారానికి హామీ ఇవ్వండి అని అడిగాడు. దానికి ఒప్పుకోలేదు గవర్నమెంట్. సరే అయితే మేమే రవాణా విమానాలు కొనుక్కుంటాం, మేమే నిర్వహిస్తాం, కనీసం ప్రభుత్వ రంగంలోని ఎయిరోడ్రోమ్స్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వండి, మేము బట్వాడా చేసే మెయిల్స్కి అదనపు ఛార్జీలు ఇవ్వండి అని అడిగాడు పీటర్సన్. దానికి అంగీకరించింది ప్రభుత్వం. ఈ వ్యవహారాలన్నీ అయ్యేసరికి 1931 పూర్తయి 1932 వచ్చేసింది. 1932 ఏప్రిల్ 24న ప్రభుత్వంతోటి 10 సంవత్సరాల ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసుకున్నారు టాటా గ్రూప్ వాళ్లు. అక్కడ్నుంచి టాటా గ్రూప్లో విమానయాన విభాగం కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ముందుగా పైలట్లు కావాలి కదా. అసలు ఈ ఆలోచనకు పునాది వేసిందే విన్సెంట్. ఆయనలాగా ఉన్నాడు. ఆయనేమో ప్రధాన పైలట్టు, ఇంకా మేనేజర్ కూడా. హోమీ భరూచా అని ఇంకొక అనుభవం ఉన్న యువకుణ్ణి పైలట్గా తీసుకున్నారు. జేఆర్డీ ఎలాగూ ఉన్నాడు. అయితే ఆయనకున్న ఇతర టాటా గ్రూప్ వ్యవహారాల వల్ల అవసరమైనప్పుడు మాత్రమే పాక్షిక సమయం పైలట్గా పనిచేయాలనుకున్నాడు. అంటే 2 పూర్తి సమయం పైలట్లు, ఇంకొక పార్ట్ టైం పైలట్ అన్నమాట. ఇంకా తర్వాత మెట్టు విమానాలు కొనాలి.
ఆ పనిమీద జేఆర్డి ఇంగ్లాండ్ వెళ్లాడు. చిన్న విమానాలు సరిపోతాయి, అవి ప్రయాణికుల్ని తీసుకెళ్లేవి కాదు కాబట్టి సరాసరి ఉత్పత్తిదారుల నుంచే 2 చిన్న విమానాలు కొని ఒకటి షిప్లో పంపించి రెండోదాన్ని తాను నడుపుకుంటూ బొంబాయికి తీసుకురావాలనుకున్నాడు జేఆర్డి. కాని చివరి నిమిషంలో జ్వరంగా ఉండడంతో 2 చిన్న విమానాల్ని షిప్లోనే వేసుకుని తను కూడా షిప్లోనే ప్రయాణించి బొంబాయికొచ్చాడు. బొంబాయి నౌకాశ్రయం నుంచి ఎద్దుల బండి కట్టి ఆ 2 చిన్న రవాణా విమానాల్ని జుహూ ఏరోడ్రోమ్కి తెప్పించారు. జేఆర్డి కంటున్న ఈ కల సాకారమయ్యేలోగానే 1932 జూన్లో టాటా గ్రూప్ చైర్మన్ సర్ దొరాబ్జీ టాటా వ్యాపార నిమిత్తం యూరోప్ పర్యటనలో ఉండగా మరణించాడు. ఆయన భార్య అంతకు సంవత్సరం క్రిందటే 1931లో మరణించింది. ఆమెను లండన్లో సమాధి చేశారు. ఆమె సమాధి చూడాలి అనేది కూడా దొరాబ్జీ కోరిక. ఆ కోరిక తీరకుండానే మార్గమధ్యంలో చనిపోయిన దొరాబ్జీని భార్య సమాధి పక్కనే ఖననం చేశారు. దొరాబ్జీ జంషెడ్జీ టాటా పెద్ద కొడుకు అని గుర్తుంది కదా. ఆయన తర్వాత టాటా గ్రూప్ చైర్మన్గా జంషెడ్జీ చెల్లెలి కొడుకు సర్ నౌరోజీ సక్లత్వాలా ఎంపికయ్యాడు. అంటే నౌరోజీ సక్లత్వాలా టాటా గ్రూప్కి 3వ చైర్మన్ అన్నమాట. ఈ వ్యవహారాలన్నీ పూర్తయి టాటా ఏవియేషన్ విభాగం తరఫున మొట్టమొదటి టాటా ఎయిర్మెయిల్ విమానం కరాచీ నుంచి బయల్దేరింది 1932 అక్టోబర్ 15న. ఆ మొట్టమొదటి ప్రయాణానికి పైలట్ జేఆర్డీనే. లండన్ నుంచి ప్రయాణీకుల విమానంలో కరాచీ వచ్చినటువంటి పోస్టల్ ఉత్తరాల సంచులన్నీ నింపుకుని పొద్దున్నే 6:35 జేఆర్డీ తొలి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు. వాతావరణం అంత ఆహ్లాదకరంగా లేదు, కానీ అప్పటికే 388 గంటల 10 నిమిషాల పాటు విమానాల్ని నడిపిన అనుభవంతో భారీ కుదుపులతోనే మొట్టమొదటి టాటా రవాణా విమానాన్ని కరాచీ నుంచి అహ్మదాబాద్కి చేర్చాడు జేఆర్డి విజయవంతంగా. 20 కిలోల బరువున్న పోస్టల్ సంచుల్ని అహ్మదాబాదులో వదిలేసి అక్కడ ఇంధనం నింపుకుని బొంబాయి వైపు గాలిలోకి ఎగిరాడు జేఆర్డి. మధ్యాహ్నం 1:50 బొంబాయి ఏరోడ్రోమ్లో దించాడు విమానాన్ని. అక్కడికి భార్య థెల్మా, విన్సెంట్, బొంబాయి హెడ్ పోస్టాఫీస్ పోస్ట్ మాస్టరు, మరికొంతమంది వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు వచ్చారు. 100 కిలోలు బరువున్న తపాలా సంచుల్ని ఆ చిన్న విమానంలో నుంచి దించారు. మరొక 20 నిమిషాల్లో ఆ సంచుల్లో కొన్నిటిని తీసుకుని విన్సెంట్ మరొక చిన్న విమానంలో బళ్ళారి మీదుగా మద్రాస్కి ప్రయాణమయ్యాడు. ఇదండి భారతదేశ విమానయాన చరిత్రలో మొట్టమొదటి విమానం, రవాణా విమానం ప్రయాణించినటువంటి విధానం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో కీలకమైన పాత్ర పోషించిన జేఆర్డి కూడా చరిత్రలో నిలిచిపోయాడు, మొట్టమొదటి భారతీయ పైలట్గా. ఇక్కడ్నుంచి ఆ తర్వాత టాటా ఏవియేషన్ విభాగం క్రమక్రమంగా విస్తరించి కేవలం తపాలా సంచుల రవాణా నుంచి ప్రయాణికులను తీసుకెళ్లే దశకు వెళ్లి అతిపెద్ద స్వతంత్ర విమాన సంస్థగా స్థిరపడింది. టాటా ఎయిర్మెయిల్ విభాగమే టాటా ఎయిర్లైన్స్, ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ కావడం, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, మళ్లీ ఇటీవలనే టాటా గ్రూప్ అధీనంలోకి రావడం, అవన్నీ ఎయిర్ ఇండియా ప్రస్థానంలో వివిధ దశలు. వాటి గురించి టైమ్లైన్ ప్రకారం తర్వాత తెలుసుకుందాం. ఇట్లా మొట్టమొదటి టాటా విమానం ప్రయాణించిన 1932 నుంచి 1938లో జేఆర్డి టాటా ఆ గ్రూప్స్ చైర్మన్ అయ్యే వరకు ఆయన జీవితంలో ఇంకొక దశ అనుకుంటే, ఆ 6 ఏళ్లలో జేఆర్డి సాధించిన విజయాలేమిటి, తనని తాను నిరూపించుకున్న సందర్భాలేమిటి, 34 సంవత్సరాల చిన్న వయసులో టాటా గ్రూప్ చైర్మన్ అయ్యే అర్హతలు ఎలా సంపాదించుకున్నాడు, ఇలాంటి విశేషాలన్నీ జేఆర్డి టాటా గురించిన ప్రత్యేక కార్యక్రమం తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఈ 2వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చే వారం జేఆర్డి టాటా గురించిన ప్రత్యేక కార్యక్రమం 3వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి.
ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.